ఇప్పుడు కేసీఆర్ బయటికి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ అండ్ కవిత వీళ్ళు ముగ్గురు చాలు, అసలు నేను అక్కర్లే రేవంత్ని ఎదుర్కోవడానికి, వీళ్ళు నా వారసులు సరిపోతారు అన్నట్టుగా ఆయన బిహేవియర్ కానీ ఆయన చేస్తున్నటువంటి స్ట్రాటజీ కానీ. ఆయన అట్లా మాట్లాడిందని నేను అనుకోను. అవన్నీ వీళ్ళే తొందరపాటు. వీళ్ళంతా వీళ్ళకి బాగా ఆవేశం ఎక్కువ, అతి ఎక్కువ, అందుకనే అనుభవిస్తారు వీళ్ళంతా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ కర్సింగ్ దెమ్, వాస్తవాలే చెప్తా ఉన్నా. ఒకరు అయిపోయారు, రెండో వికెట్ పోతుంది, మూడో వికెట్ కూడా పోతుంది, ఏం బాధపడకురు మీరు. ఇట్ విల్ టేక్ టైం, బట్ హీ విల్ ఆల్సో గో బియాండ్ ద బార్స్. ఏం ఎగురుతున్నారు, ఎందుకు ఎగురుతున్నారు మీరు? ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైన బాధ్యత లేదు. రఘునందన్ రావు 2 మంచి మాటలు మాట్లాడిండు. చెరువుల కుంటలు కబ్జా చేయకుర్రు అంటే మీరు అమ్ముకున్న చెరువుల కుంటలు మీకు నొప్పి అవుతుంది. రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండని సోషల్ మీడియాలో భజన చేసుకుంటా ఉన్నారు. నేను మాట్లాడినంత నిక్కచ్చిగా మీకు దేని మీద నన్ను మాట్లాడే తెలివి ఉంటే నాతో కూర్చోర్రి. మీరు రేవంత్కి ఎప్పుడు మద్దతు ఇస్తారు, మీరు రేవంత్ తోటి ఏం మాట్లాడుకుంటారు, ఏం ములాఖతులు అవుతారో నేను సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను అట్లా అమ్ముడు పోయేటోన్ని అయితే ఇలాగ ఇట్లా ఉండకనే పోతుంటే నేను ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు నాకు ఉండకపోతుంటుండే. సి వీఆర్ ఫర్ ద పబ్లిక్, భారతీయ జనతా పార్టీ ఫర్ ఈజ్ ద పీపుల్, అంత్యోదయ కాన్సెప్ట్ తోటి పనిచేస్తా ఉన్నాం. మేము చెర్లపల్లికి టెర్మినల్ కట్టిస్తే దానికి రోడ్ వేస్తే పాత ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఒప్పుకోలేదు. మేము 500 కోట్లు పెట్టి టెర్మినల్ కట్టొచ్చు, వాళ్ళు 10 కోట్లు పెట్టి రోడ్ వేయమంటే ఏరాళ్ళు. ఇది వాళ్ళ తనం, వాళ్ళ గొప్పతనం. మీరు ఏదో అంటారు వాళ్ళిద్దరి మీద వ్యతిరేకత మిమ్మల్ని గెలిపిస్తుందా అని. మేము చేసే పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. ఈ 10 ఏళ్లలో మేము చేసినటువంటి పనులు, ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు, ఇంతకుముందు రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఒకసారి చూడండి. అన్ని రాష్ట్రాలు మారినట్టు తెలంగాణ మారింది. తెలంగాణకు మేము చాలా చేసినాం. మరి కేంద్రం నుంచి మీరు రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ తీసుకొస్తూ ఉంటే మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే పదే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ప్రజలు గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి అడవడం తప్ప ఏం చేయట్లేదని అంటున్నారు కదా. సో వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక తెలుగులో నానుడి చెప్తారు. ఆఖరికి నువ్వు రేపు ఇస్తా అని చెప్తున్న రైతు భరోసా పైసలు 10,000 కోట్లు కూడా